నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూ వస్తున్నాం. సుప్రీంకోర్టు దగ్గర నుండి లేదా ఇతర హైకోర్టుల దగ్గర నుండి ప్రతి ఒక్కరు అనేది ఏంటి అంటే గవర్నమెంట్స్‌ని క్వెషన్ చేస్తూ ఉంటాయి. ఎందుకు మీరు ఇన్ని ఉచితాలు ఇస్తున్నారు? ఉచితాలు ఇవ్వకండి, ప్రజల్ని సోమరిపోతుల్ని చేయకండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు వినలేదు. ఉచితాలను హామీల మీద హామీలు ఇస్తూ వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలేయడంతో పాటు ఒక క్వెషన్ రేస్ చేసింది హైకోర్టు. కంటోన్మెంట్ కి సంబంధించి ఏవో సర్చార్జీల విషయంలో ఒక ఆయన కోర్టుకెళ్తే ఆ కేసు విచారణలో భాగంగా ఈ డబ్బులు తిరిగి చెల్లించండి అని చెప్పేసి అంటే గవర్నమెంట్ చెల్లించలేదు. సో ఎందుకు కోర్టు ఆదేశాలని పాటించలేదు అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చెప్పారంట. ఈ నేపథ్యంలో మిమ్మల్ని ఎవరు ఇమ్మన్నారు ఉచితాలు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ కొన్ని కీ పాయింట్స్ ని హైలైట్ చేశారు. ఎవరికి ఇస్తున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ రాష్ట్ర జనాభా కంటే తెల్ల రేషన్ కార్డులు ఎక్కువైపోతున్నాయి, ఉచితాలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అంటూ కోర్టు ఒక విధంగా సీరియస్ అయిన సిచ్యువేషన్ ని మనందరం చూసాం. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. కోర్టు ఏ సిచ్యువేషన్ లో ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? అట్ ద టైం అసలు కోర్టు చేసిన కామెంట్స్ ఏంటి కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. కోర్టులో జడ్జి తన పరిధిలో ఉండేటువంటి అంశాన్ని తీసుకొని తీర్పిస్తారు, అంతే. ఆయన పరిధిలోకి వచ్చిన కేసు ఏంటి? కంటోన్మెంట్కి సంబంధించి సర్ఛార్జీలు వసూలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ సర్ఛార్జీలని మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆ కంటోన్మెంట్ మెంబర్ రామకృష్ణ అనే అతను పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ మీద హైకోర్టు రెస్పాండ్ అయ్యి ఆ సర్ఛార్జీ డబ్బులు మళ్ళీ తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి చెప్తే ఇవ్వాల. కోర్టు ధిక్కరణ కింద ఇతను మళ్ళీ పిటిషన్ వేస్తే ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తాని ఆయన పేరు, ఆయన్ని పిలిచి ఆయన మీద అరెస్ట్ చేపిస్తానని చెప్పి కామెంట్ కూడా చేశాడు జడ్జి. నువ్వు కోర్టు చెప్తే ఏనవా, ఎందుకే ఇవ్వవు అని చెప్పి. ఇది కేసు. ఈ కేసు సందర్భంగా మా దగ్గర డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పేసి సందీప్ సుల్తానియా చెప్తే, హైకోర్టు చెప్తే హైకోర్టు ధిక్కరణ చేస్తారా? డబ్బులు లేవంటారా? డబ్బులు లేకపోతే మీరు ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు? ఖరీదైన బైక్ వేసుకున్న వాళ్ళకి ఫ్యాషన్ బైకులు, ఖరీదైన బైకులు వేసుకుని తిరుగుతున్నట్టుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు? రైతులకి ఎందుకు ఇస్తున్నారు రైతు బంధు? ఖరీదైన కార్లు తిరుగుతున్నారు, ఖరీదైనటువంటి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు బంధు అని చెప్పేసి జడ్జి కామెంట్స్ చేశారు. ఇట్లా రకరకాల కామెంట్స్ చేశారు. ఉచిత పథకాలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళందరికీ అని చెప్పి కామెంట్స్ చేశారు. జడ్జి గారు ఆయన పరిధిలో ఆయన ఆలోచించి కామెంట్స్ చేశారు. బాగుంది, ఆయన పరిధిలో ఆయన ఆలోచించారు. ఎందుకంటే ఎప్పుడైనా పేదోడి బాధ డబ్బున్నోడికి తెలియదు, లేదా నిరుద్యోగి బాధ ఉద్యోగం ఉన్న వాళ్ళకి తెలియదు. కారులో ఏసీలో నల్ల గ్లాసులు వేసుకొని పోయేటువంటి వాళ్ళకి బయటికి చూస్తే కూల్గా ఉన్నట్టు కనపడిద్ది, బయటకు వస్తే ఎండ తీవ్రత ఏంటనేది తెలుస్తుంది. అలానే సమాజంలో ఇవాళకి కూడా పేదలు ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి పేదలు ఎందుకు అయిపోతున్నారు అనేది ఆలోచించాలి. మధ్యతరగతి ధనికులు అయిపోవాలి కదా, పేదలు మధ్యతరగతి అవ్వాలి కదా. పేదలు నిరుపేదలు ఎందుకు అవుతున్నారు, మధ్యతరగతి పేదలు ఎందుకు అయిపోతున్నారు రివర్స్లో? అది కదా ఆలోచించాల్సింది. వైట్ రేషన్ కార్డులు పెరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. నేను చెప్పేది అదే, జడ్జి తప్పట్ల ఆయన పరిధిలో ఆయన మాట్లాడారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని కనుక వింటే బాగుండేది. ఆయన ఏం చెప్పారు? వస్తున్నటువంటి రెవెన్యూలో ఉద్యోగులకి జీతాలు, బత్యాలు, పెన్షన్లు, వడ్డీలు కట్టడానికి కూడా సరిపోవట్లేదు. మళ్ళీ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పి అనుకుంటున్నాం తెలంగాణని, కానీ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. ఉచిత పథకాలని తాను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ల్యాండ్స్ అమ్మి నేను ఉచిత పథకాలని అమలు చేస్తున్నాను, ఇలాంటి పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి అన్నారు. అంటే దీన్ని బట్టి, ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఉచిత పథకాలకి పోతుంది చాలా తక్కువ. మేజర్ పోర్షన్ దేనికి పోతుంది? ఉద్యోగుల జీతాలు, బత్యాలు, పెన్షన్లు, వీటికి పోతుంది వస్తున్నటువంటి రెవెన్యూ అంతా. మరి జడ్జి గారు ఏం చెప్పాలి? ఉచిత పథకాలు రైతులకి ఎందుకు కాదు,
ఉచిత పథకాలు రైతులకు ఎందుకు అని అన్నారు, రైతు బంధు ఎందుకు అవసరం ఏముంది అని అన్నారు ఆయన. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్కి ఎందుకు అని అన్నారు. జీతాలు ఎందుకు అవినీతి పరులైన ఉద్యోగులకి అనాలి పరిష్కారం రావాలంటే. అవినీతి పరులైన ఉద్యోగులకి జీతాలు ఎందుకు అవసరమా అని చెప్పేసి అంటే డబ్బులు మిగులుతాయి. వస్తున్నటువంటి రెవెన్యూలో 90 పైసలు జీతాలు బచ్చాలు పెన్షన్లకు వెళ్తున్నాయి, మిగతా 10 పైసలు వడ్డీలు కడుతున్నారు. ఉచిత పథకాలకి ల్యాండ్స్ అమ్ముతున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్క. ఇది నన్ను పొట్ట కోసినా ₹1 నేను ఇవ్వలేనని చెప్పారు ఆ ఉద్యోగులకి. ఆ మాట అన్న తర్వాత నుంచి తెలంగాణ పరువు తీసేస్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకే ఈ మధ్య చెప్పట్ల రేవంత్ రెడ్డి గారు. మామూలుగా అయితే ఉన్నట్టు చెప్తారు ఆయన. ఏ రాష్ట్రం పరిస్థితి తీసుకున్నా ఇలానే ఉంది. ఇంకా తెలంగాణది బెటరు, కనీసం జీతాలు బచ్చాలు పెన్షన్లు ఇవ్వడానికి సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి జీతాలు బచ్చాలు పెన్షన్లు ఇవ్వడానికి కూడా అప్పులు తీసుకొస్తున్నారు. ల్యాండ్స్ అమ్ముకోవడానికి ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏం అమ్ముతారు? అమ్మడానికి కూడా లేవు. మరి ఓవరాల్గా ఈ మొత్తం ఎపిసోడ్ని చూస్తే జడ్జి గారు చేసిన కామెంట్లు ప్రభుత్వాలు తగ్గించుకోవాల్సింది ఎక్కడ? ఉద్యోగులకు సంబంధించి జీతాలు బచ్చాలు పెన్షన్లు అక్కడ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు ఉద్యోగులు? మాకు కరువు వచ్చేసింది, మాకు ఐఆర్ ఇవ్వాలి అంటున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వర్షాలు పడలేదు, కరువు వచ్చేసింది, మాకు ఐఆర్ ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు అడుగుతున్నారు. అంటే ఈ సమాజంలో ఎవరికి కరువు రాలా, ఉద్యోగులకి వచ్చింది. కరువు వస్తే దాని ఎఫెక్ట్ మొట్టమొదటి పడేది ఎవరి మీద? రైతాంగం మీద, కూలీల మీద పడుతుంది. ఉద్యోగులకు అప్పుడే కరువు వచ్చేసింది. మాకు ఐఆర్ ఇస్తారా ఇవ్వరా? ఐఆర్ ఇవ్వకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రచిస్తామని చెప్పి నిన్న చెబుతున్నారు ఉద్యోగులు. వాళ్ళకి ఎంతెంత జీతాలు ఉన్నాయి, పెన్షన్లే లక్షల్లో ఉన్నాయి, లక్షల్లో పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కదా జడ్జి గారు క్వశ్చన్ చేయాల్సింది. నేను అదే చెప్పింది, జడ్జి గారు ఇచ్చినటువంటి కామెంట్స్ కానీ తీర్పు కానీ నేనేం అభ్యంతరం పెట్టడంలా. ఆయన పరిధిలో ఆయన అది ఆలోచించి ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. అది కాదు, సెకండ్ కాయిన్ ఆఫ్ ది సైడ్ ఉంది అని చెప్పి మనం చెప్పాలి, యువత వాళ్ళు చెప్పాలి, గవర్నమెంట్ తరఫున వాదించే వాళ్ళు. ప్రతి వాళ్ళు ఉచితాలు ఎందుకు సోమరిపోతులు చేస్తున్నారు పబ్లిక్ని, రైతులకు కూలీలు దొరకట్లేదు, ఇది మాట్లాడుతున్నారు. ఉచితాలు ఇవ్వకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరగబడతారు. ఎందుకు తిరగబడతారు? డబ్బులు సంపాదించే వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, డబ్బులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు పొట్ట కూటి కోసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది పేదలకి. సంస్కరణల పేరుతోటి మొత్తం ఆర్థిక అంతరాన్ని పెంచేస్తున్నారు ప్రజల మధ్యలో, సమాజాన్ని చీల్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్లాస్ వార్ వస్తుందని 2024లో. కాకపోతే అప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే క్లాస్ వారు అంటే డబ్బున్నోడు డబ్బు లేనివాడు, వీళ్ళు క్లాస్ వార్ వచ్చింది అనుకోండి సమాజంలో కొట్టుకు చేస్తారు. ఆ క్లాస్ వార్ ఎందుకు వస్తుంది? దోచుకుంటున్నారు. అవినీతి పనులైన ఉద్యోగులు ఈ మధ్యకాలంలో తెలంగాణలోనేగా అనేక మంది బయటపడింది. ఎవరిని టచ్ చేసిన 200 కోట్లు బయటపడ్డాయి కదా. అది కదా ప్రస్తావించాల్సింది జడ్జి గారు. అది కదా జడ్జి గారు. ఈ అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల దగ్గర ఎంత ఉందో మొత్తం తీసి మొత్తం ఖజానాకి జమ చేయండి అని చెప్పాలి కదా. చెప్పాల్సింది అది కదా. అంటే మనకి రోగం ఒక చోట ఉంటే, పుండు ఒక చోట ఉంటే ముందు ఇంకో చోట వేస్తున్నాం. కాబట్టి ఉచితాలు పథకాలు అనవసరం కాదు, అవసరం. అది పేదోడికి తెలుసు ఆ బాధ ఏందనేది, ఉద్యోగులకు తెలియదు. ఎందుకంటే 4 గోడల మధ్య ఏసీల్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. కడుపు కాలినోడికే తెలిసిద్ది బాధ, కడుపు నిండినోడికి తెలియదు. 94 జీవితం ప్రవచనాలు కడుపు నిండినోళ్ళం, కడుపు కాలినోడికి తెలిసిద్ది ఆ బాధ ఏంది, ఆ బాధ ఎట్లుంటుంది, ఆర్థిక బాధలు ఎలా ఉంటాయి అనేది. సో ఉచిత పథకాలు ఎందుకు అనే ముందు ఈ 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు కదా అవినీతి పరులైన, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఖజానాన్ని నింపండి అని కనుక జడ్జి చెప్పినట్టయితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వచ్చిండేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.